హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేనైతే ఇప్పుడు చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. గ్రీన్ చిల్లీస్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అలాగే ఓల్డ్ స్పైసెస్, పువ్వు, బగారా ఆకు, స్టార్ ఫ్లవరు, జాపత్రి, ఇలాచీ, చెక్క, లవంగము, మ్యారినేటెడ్ చికెను, దాంట్లో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఒక 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసేసుకోవాలి. గీ వద్దు అనుకునే వాళ్ళు మొత్తం ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో సాజీరా అలాగే ఓల్డ్ స్పైసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీస్, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పొడవుగా చాప్ చేసుకున్నవి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయిపోయినా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు, వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు. చికెన్లో వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఇందులో చికెన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు అయితే వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. అది ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. నేను 5 గ్లాస్ క్వాంటిటీ అయితే చేస్తున్నాను రైస్. చికెన్ వచ్చేసి ఒక 500 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇది వేసుకున్నాక కొంచెం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రైస్ అలా చేస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను 1 గ్లాస్కి 1 3/4 గ్లాస్ అయితే వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ మొత్తం వేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ క్వాంటిటీని బట్టి మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనా లేదంటే మీడియం ఫ్లేమ్లోనా పెట్టేసుకోవాలి. రైస్లోని వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా చేసుకునే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీని బ్యాచిలర్స్ అయినా లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.